ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాడీ, మమ్మీ. ఏం మయూక, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? పున్నమే జాబిలి అని నిరూపించడానికి నారాయణమ్మ దగ్గర ఏదో ఆధారం ఉందంట. మయూక, ఏం మాట్లాడుతున్నావు? అవును డాడీ, ఇప్పుడే నారాయణమ్మ పున్నమికి చెప్తుంటే విన్నాను. అంతేకాదు డాడీ, ఆ ఆధారాలు తీసుకెళ్లి నానమ్మకి చూపించి పున్నమే జాబిలని రుజువు చేస్తుందట. ఆ ఆధారాలు తీసుకురావడానికి నారాయణమ్మ ఇప్పుడే బయలుదేరింది డాడీ. రేపు ఉదయం కల్లా ఆ ఆధారాలు తీసుకొని వస్తుందట. నారాయణమ్మ ఆధారం తీసుకొని వస్తే మనం ఊహించిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. అగ్నిదేవ్, ఇక్కడి నుంచి వెళ్తున్నారు నారాయణమ్మ. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రాకూడదు. ముందా నారాయణమ్మ సంగతి పక్కన పెడదాం. మనకు కావాల్సింది ఆ ఆధారం నారాయణమ్మకి దొరకకూడదు. కాబట్టి ఆ ఆధారాన్ని మాయం చేయాలి. ఆధారం ఉంటే నారాయణమ్మ కాకపోతే ఇంకెవరైనా కూడా దాన్ని తీసుకొచ్చి పెద్దమ్మకి చూపించే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ఆధారాన్ని మాయం చేయాలి. అదెలా డాడీ? ఆ ఏరియాలో మన కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్లలో ఒకరిని వాడుకుంటాను. నారాయణమ్మ ఇంటికి వచ్చేలోపే ఆ ఆధారాన్ని మాయం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదలకూడదురా. సరే అన్నా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. అయ్యగారు, మీ దగ్గర నుంచి కాల్ వచ్చిందంటే ఏదో విలువైన పని ఉంటుంది. చెప్పండి అయ్యగారు. అవునరా మళ్ళీ, ఒక విలువైన ఆధారాన్ని దొంగిలించాలరా. చెప్పండి అయ్యా, ఏదైనా చేసేస్తాను. ఆ పున్నమి తెలుసు కదా, గూడెంలో కుస్తీలు పడుతూ ఉంటుంది. తెలుసయ్యా. పున్నమిని ఎత్తుకొని రావాలా? కాదురా, పున్నమి ఇంట్లో రాజవంశానికి సంబంధించిన ఒక వస్తువు ఉంది. ఆ వస్తువుని దొంగిలించాలి. రేపు ఉదయం కల్లా నాకు చేరాలి. అలాగే అయ్యగారు, రేపు పొద్దున్న కల్లా మీరు అడిగిన ఆహారం మీ చేతిలో పెడతానయ్యా. సరేరా. నారాయణమ్మకి ఆ ఆధారం దొరకదు. రైతులకి సంబంధించిన డబ్బు పెద్దమ్మకి తెలియకుండా ఎలా దొంగలించాలా అని శంకు ప్లాన్ వేస్తానన్నాడు కదా, ఏమైనా చెప్పాడా? చేశాడంటే డాడీ. ఏం ప్లాన్ అది? చెప్పలేదు మమ్మీ, సస్పెన్స్ అన్నాడు. సస్పెన్సా? లేరా? ఆకలి ఆకలి రేయ్, ఆకలి రేయ్, ఆకలి. అమ్మ మయూక, నువ్వు వెళ్ళి వీడికి ఫుడ్ తీసుకురా. చచ్చేలా ఉన్నాడు. సరే డాడీ. ఆకలి ఆకలి. యూట్యూబ్ గాన్ని ఎప్పుడు షిఫ్ట్ చేస్తారో ఏంటో. వాటికి ప్రతిరోజు అన్నం పెట్టలేక చస్తున్నాను. ఇలా దొంగచాటుగా తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా? అమ్మో, అసలే ఇందాకే అందరం తిన్నాం. ఇప్పుడు కనుక పున్నమి చూస్తే మళ్ళీ అన్నం తీసుకెళ్తున్నావేంటని అడుగుతుంది. ఎవరు చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆకలి. ఇదేంటి, మయూకం ఇప్పుడే కదా భోజనం చేసింది.
మళ్ళీ భోజనం ఎవరికి తీసుకెళ్తుంది? జస్ట్ మిస్ డాడీ. ఆ పున్నమికి అనుమానం వచ్చింది. వీన్ని ఎక్కువ కాలం ఇక్కడ పెట్టుకోలేం డాడీ. ఏందమ్మో నా సైజుని చూసుకొని చిన్నపిల్లాడు అనుకుని వాడి వీడి అనేస్తున్నావు? ఇదిగో నాకంటే 4 రెట్లు పెద్దదైన పెళ్ళం ఉంది. కాస్త మర్యాదగా మాట్లాడండి. రే 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 నీకు మర్యాద. నేను చెప్పిన మాట విని మర్యాదగా వీడియో ఫాస్ట్గా తీసేసేరా. అలా అయితే నువ్వు ప్రాణాలతో బయటపడతావు. అబ్బా ఉమా, రేయ్ తిను. నేనంత తెలివి తక్కువ దద్దమని కాదులే. నిజం చెప్పకపోవడం వల్లే నేనింకా మీ దగ్గర ప్రాణాలతో ఉన్నాను. ఇక నేను నిజం చెప్పాననుకో, ఆ క్షణమే నన్ను చంపేస్తారు. ఆ మాత్రం నాకు తెలియదు అనుకున్నారా? ఎన్ని సినిమాలు చూడట్లేదు. ఇతను నానమ్మ కోసం కదా వచ్చాడు. వీళ్ళు ఇతన్ని బంధించారేంటి? అంటే వీళ్ళకి సంబంధించిన విషయం తన దగ్గర ఏదో ఉంటుంటుంది. తినరా, మూసుకుని తిను. మీరు తన్ని బంధించి ఏదో దాస్తున్నారు కదా. ఉండండి, మీ సంగతి నానమ్మతో చెప్తాను. ఉన్నమి డోర్ పెట్టేసింది. అయ్యో అత్తయ్య గారు, ఇప్పుడు ఏం చేయాలి? అయిపోయారా? నన్నే కొడతారా? అయిపోయారు మీరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.